సార్ కూటమి ప్రభుత్వం రేపటితో 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది సార్. ఏంటి సార్ సక్సెస్ అయ్యారా? చంద్రబాబు అనుకున్న విధంగా పాలన నడిచిందంటారా సార్? అంటే హామీలైతే ఇప్పటికీ 1, 2 హామీలే ఉన్నాయి కానీ అవి 6 హామీలు ఇవ్వాల్సింది ఉంటుంది. కానీ ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్లు అయినాయి. ఈ 7 లక్షల కోట్లు కంతులు కట్టాల్సింది ఉంటుంది, వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. దానికి పోను సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు సమకూర్చుకోవాలి. ఇప్పటికైతే హామీల గురించి ఇంకా 1, 2 తప్పనిచ్చి అంతకంటే ఎక్కువ లేవు. ఆ 6 హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తప్పకుండా అసంతృప్తి వస్తుంది. కాకపోతే 100 రోజులు అయింది కాబట్టి ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు. ఒక 6 మాసాలు, సంవత్సరం పాటు వేచి చూస్తారు. అంతలోపల హామీలు నెరవేరాల్సింది ఉంటుంది. పెన్షన్లు ఒకటి వచ్చినాయి కానీ తర్వాత మిగతా ముందుకు సాగటం లేదు. అవి రెవెన్యూ వనరులు సమకూర్చుకొని చేయాల్సింది ఉంటుంది. చేయకపోతే కనుక అసంతృప్తి మాత్రం వస్తుంది. సార్ పథకాలే కాకుండా సార్ పాలనాపరంగా ఇప్పుడు కొన్ని దాడులు జరగడం కానీ, లేకపోతే మన అధికారుల మీద సస్పెన్షన్ వేయడం కానీ, ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలోనేమో రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్ళు, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు సార్. ఏం సార్ ఈ రాజారెడ్డి రాజ్యాంగం ఈ అంబేద్కర్ రాజ్యాంగం కదా సార్ మొత్తం దేశం మొత్తం అన్నది? ఇది వాస్తవానికి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగంలో ఇంకా పేర్లు పెట్టుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగేటప్పుడు తెలుగుదేశం పార్టీ రాజారెడ్డి పరిపాలన అని విమర్శించేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగము అంటున్నారు. కానీ వాస్తవానికి ఇదేమవుతుంది అని అంటే అక్కడ నేషనల్ పార్టీ లేదు, 2 రీజనల్ పార్టీసే. వైఎస్ఆర్సిపి రీజనల్ పార్టీనే, తెలుగుదేశం రీజనల్ పార్టీనే. ఈ రీజనల్ పార్టీస్ ఎక్కడి నుండినా కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆఫీస్ బలంగా తయారవుతుంది. మొత్తం ఒక 5-6 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. అటు సెక్రటరియట్లో కానీ కలెక్టరేట్లో కానీ ఏదైనా పనులు జరగాలంటే అన్ని సీఎం ఆఫీస్ నుంచే ఆదేశాలు పోతుంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్. ఈ రీజనల్ పార్టీస్ ఇక్కడ ఆంధ్రాలోనే కాదు ఎక్కడ వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంటుంది. నేషనల్ పార్టీస్ అయితే హైకమాండ్ ఉంటాయి, కొంత వాళ్ళ ఇవి ఉంటాయి కాబట్టి సీఎం ఆఫీస్ ఒకటే ఫోర్టిఫికేషన్ కాదు. ఇక్కడ రీజనల్ పార్టీస్ వచ్చేసరికి సీఎం ఆఫీసే అంతా మొత్తం సర్వం ఇదవుతుంది. అప్పుడు రీజనల్ పార్టీ తెలుగుదేశం కూడా రీజనల్ పార్టీ కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా సీఎంఓ నుంచే నడిచేది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత అది రీజనల్ పార్టీ కాబట్టి మొత్తం సీఎం ఆదేశాల మీదనే నడిచేటి. ఇప్పుడు కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక అదే నడుస్తుంది. అందుకని అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు ఇవన్నీ చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి పోయినప్పుడు కొంచెం అథారిటేరియన్ రూల్ ఉంటుంది.